ముఖ్యంగా మిత్రుడు సత్యనారాయణ గారు, ఇంకా వేదిక మీద ఉన్న మిత్రులారు, మీ అందరికీ ముఖ్యంగా వేదిక ముందుండి టాలెంట్ అవార్డ్స్ తీసుకోవాలని ఉత్సాహంతో ఉన్నవాళ్ళు మీ అందరికీ కూడా అప్పుడే మా వాడు గుర్తుపెట్టేసాడు. కొంత సరిగా లేదు, నేను మాట్లాడలేదని కూడా చెప్పడం జరిగింది. కానీ ఒక ముఖ్యమైన విషయాన్ని మీ ముందుంచి ఈ సమావేశంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మానవ జాతి మానవ హక్కుల్ని కాపాడుకోలేని రోజుల్లో హ్యూమన్ రైట్స్ అసోసియేషన్స్ అనేవి ముందుకొచ్చాయి. అట్లా వచ్చిన కొన్ని హ్యూమన్ రైట్స్ అసోసియేషన్స్ వారి యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని, సంపదని, జీవితాలని త్యాగం చేసి ఎంతోమందికి మానవ హక్కుల్ని మరి అనేక విధాలుగా కష్టపడి కాపాడారు. అలా వచ్చిన హ్యూమన్ రైట్స్లో కొన్ని తప్పులు జరిగి కొన్ని వాటికి చెడ్డ పేరు కూడా రావడం జరిగింది. సత్యనారాయణ గారు పెట్టిన ఈ హ్యూమన్ రైట్స్లో మొట్టమొదటి యొక్క కార్యక్రమం ఆయన చేపట్టేది ఏంటంటే గుర్తించడం. ఎవరికైతే టాలెంట్ ఉందో, ఎవరికైతే స్కిల్స్ ఉన్నాయో వాళ్ళని గుర్తించి వాళ్ళకి అవార్డులు ఇచ్చి వారికి సంస్థ యొక్క విలువల్ని తెలియజేసి తద్వారా సంస్థ పెరిగి సంస్థ ద్వారా అనేకమైనటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా చట్టాలపై అవగాహన, బాధపడుతున్నటువంటి ఎంతోమందికి త్వరితగతిన న్యాయాన్ని అందించే దానికోసం ఆయన కృషి చేస్తున్నారు. నా ద్వారా కూడా 4-5 కేసుల్ని ఆయన మరి చేపట్టి వాళ్ళకి న్యాయాన్ని అందించగలిగారు. ఈ సంస్థలో పనిచేసే వాళ్ళు ఎంతో కష్టంతో కూడుకున్నటువంటి విషయాల్ని తమ జీవనయానంలో, జీవితంలో ఉన్నటువంటి అన్ని పనులు చేసుకుంటూ ఆ కష్టమైన పనిని సులువుగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మంచిగా ప్రేమగా అనురాగంతో వాళ్ళ జీవితాన్ని కాపాడటం వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రతి వాళ్ళ పెదాలపై, చెక్కిళ్ళపై, కళ్ళల్లో కాంతులై మరి చిరునవ్వులు వెలగాలని, ఆనందం కురియాలని, అవి అన్ని దిక్కులా ప్రవహిస్తూ అందరి హృదయాల్లోకి ఆనందాన్ని పంచాలని వారి కోరిక. భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు, విలువలు, పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు అన్నీ చెప్పింది కూడా కొంచెం త్యాగం చేయమని. ఆ త్యాగం అనేది కొంతమంది దగ్గర డబ్బు ఉంటుంది, కొంతమంది దగ్గర సమయం ఉంటుంది, కొంతమంది దగ్గర ప్రేమానురాగాలు ఉంటాయి. మరి ఎవరికి ఏది వీలైతే దాన్ని మరి ఆ విలువల్ని పోనీయకుండా అది దానం చేయగలిగితే మీ పుట్టుకకి మీ జీవనయానానికి ఒక గుర్తింపు వస్తుంది. మీ అమూల్యమైనటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఆ భగవంతుని యొక్క ఆయురారోగ్య ఐశ్వర్యాలు కటాక్షాలు
ఎందుకంటే మీరు అందరికీ సేవ చేస్తున్నారు